ఈ భూమి మీద ఒక వెలుగును చూశాడు. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుని వెలుగు కంటే భయంకరమైన వెలుగు, అది దేవుడు తప్ప మరొకటి కాదు అని అర్థమైంది. ఆయనకు స్వరం వినబడింది. ఆ స్వరమేమో యేసును అని చెప్పింది. ఆయనతో స్వరమేమో యేసును అని చెప్తుంది. చూచిన వెలుగుకేమో కళ్ళు పోయాయి. అంత భయంకరమైన వెలుగు అది దేవుడు అని గుర్తించాడు. అంటే నేను ఇంతకాలం ఆరాధన చేసింది, నేను ఇంతకాలం పూజించింది, ఏ ధర్మశాస్త్రం కోసమైతే నేను అనేక మంది తలలను నరికానో, ఏ యెహోవా మతం కోసమైతే నేను బ్రతుకుతూ ఉన్నానో, ఆ యెహోవాయే ఈ యేసుక్రీస్తు నేను అడ్డుకుంటున్నాను అని పశ్చాత్తాపం పొందుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు. సౌలు అనగా ధర్మశాస్త్రం, పౌలు అనగా యేసుక్రీస్తుగా మారిపోయాడు. ఆయన కంటే తోపులో వెళ్ళావు. ఇజ్రాయేల్ కుటుంబంలో బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు ఆయన, ధర్మశాస్త్రంలో పండితుడు ఆయన, యెహోవాకు కరుడు గట్టిన తీవ్రవాదిగా, ఉగ్రవాదిగా, సాక్షిగా బ్రతుకుతూ ఉన్నటువంటి వాడు ఆయన. ఆయనకంటే మీరేమైనా తోపులా? ఆయనే యేసునామం కోసం తల తీయించుకోవడానికి సిద్ధమయ్యాడు. యెహోవా కోసం చంపడానికి వెళ్ళాడు, యేసు కోసం చావడానికి వెళ్ళాడు.